హలో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎక్సెప్ట్ దట్ వన్ గర్ల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు నాకు చాలా చాలా స్పెషల్ డే గైస్. ఎందుకంటే నా స్కూల్ 75 ఇయర్స్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్‌ని చాలా గ్రాండ్‌గా అయితే సెలబ్రేట్ చేస్తుంది. ఇది జస్ట్ ఒక స్కూల్ ఈవెంట్ కాదు గైస్. 75 ఇయర్స్ హిస్టరీ ఉన్న మా స్కూల్‌లో చదివిన ఓల్డ్ స్టూడెంట్స్, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్, టీచర్స్ అందరూ ఒక చోట కలుసుకోబోతున్నారు. నిజం చెప్పాలంటే ఈ రోజు చాలా ఎమోషనల్‌గా ఉండబోతుందని అనుకుంటున్నా. సో, ఇక నేనైతే మార్నింగ్ మంచిగా రెడీ అయిపోయి మా స్కూల్ దగ్గరికైతే వచ్చేసాను. స్కూల్ దగ్గరికి రీచ్ అయ్యంగానే ఇక్కడ అట్మాస్ఫియర్ చూసి మళ్ళీ నా స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. గేట్ నుంచి స్టార్ట్ అయిన డెకరేషన్స్, బ్యానర్స్, బెలూన్స్, స్టేజ్ అరేంజ్‌మెంట్స్ అన్నీ చూసి, నాకు మా స్కూల్‌లో జరిగిన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్స్, ఫేర్‌వెల్ పార్టీస్, యాన్యువల్ డే అన్నీ అయితే ఒకసారిగా గుర్తొచ్చాయి. సో, ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా మా స్కూల్ గ్రౌండ్‌లో స్టేజ్ వేసి అయితే చేస్తున్నారు. ఇంకా ఈ ఈవెంట్‌కైతే చాలామంది పెద్దవాళ్ళు అండ్ ఓల్డ్ స్టూడెంట్స్, టీచర్స్ అందరూ అయితే ఈ ఈవెంట్‌ని సక్సెస్ చేయనీకి చాలామంది అయితే వచ్చేసారు. ఇక్కడొచ్చేసరికి ఈరోజు ఏమేం ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి అండ్ స్కూల్ గురించి ఇట్లా అన్ని విషయాల గురించి అయితే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక ఈలోపు అయితే మనం మా స్కూల్‌లోకైతే వెళ్ళొద్దాం రండి గైస్. అసలు స్కూల్ కాంపౌండ్‌లోకి అడుగు పెట్టగానే మెమోరీస్ అన్నీ ఫ్లాష్ బ్యాక్ లాగా వచ్చాయి. మార్నింగ్ అసెంబ్లీ, క్లాస్ బంక్ చేయడం, లంచ్ బ్రేక్ ఫైట్స్, టీచర్స్‌తో ఫన్నీ మూమెంట్స్ అన్నీ ఒకసారిగా గుర్తొచ్చాయి. ఇక్కడే గైస్ మా స్కూల్ ప్రేయర్ అయితే జరిగేది. చాలా పెద్ద ప్లేస్ అనమాట. హోల్ 6థ్-10థ్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ అయితే ఇక్కడే ప్రేయర్ చేసేవాళ్ళం మేమంతా. అండ్ ఇక్కడున్న చెట్ల కింద కూర్చొని మంచిగా చదువుకునేటోళ్ళం. అండ్ ఇంక మా స్కూల్‌లో జరిగే ప్రోగ్రామ్స్ అన్నిటిని ఇక్కడ కూర్చొని చూసేటోళ్ళం మేమంతా అయితే. అలా అన్ని విషయాలను గుర్తు తెచ్చుకుంటూ మా క్లాస్ రూమ్‌లోకైతే వెళ్ళిపోయాము. ఇదే అనమాట మా 10థ్ క్లాస్ రూమ్ అయితే. అంతా బాయ్స్ సెక్షన్ అనమాట ఇదంతా. నేను చదువుకున్న రోజుల్లో అయితే బాయ్స్ అంతా బి సెక్షన్, గర్ల్స్ అంతా ఏ సెక్షన్‌లో అయితే ఉండేటోళ్ళు. ఇక అలా మా క్లాస్ రూమ్‌ని చూస్తూ మంచిగా అయితే మేము ఎక్కడ కూర్చునేటోళ్ళం, ఏంటి అట్లా అన్ని విషయాల గురించి అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటున్నాము. నేనైతే ఎక్కువ లాస్ట్ బెంచ్‌లో కూర్చునేటోడిని. అప్పటికి మా క్లాస్ రూమ్ అయితే చాలా డెవలప్ అయింది. అప్పట్లో మా క్లాస్ రూమ్‌లో కంప్యూటర్స్ కూడా ఉండేటివి కాదు. ఇప్పుడు అన్ని క్లాస్ రూమ్స్‌లో అయితే డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితే అయిపోయినాయి. ప్రతి క్లాస్ రూమ్‌లో ఒక టీవీ లాంటిది ఒకటి ఉందన్నమాట. అలా అప్‌గ్రేడ్ అయింది. ఇంకా మాకు అప్పట్లో డైరెక్ట్ డీసీఆర్ అండ్ వీసీఆర్ క్లాస్‌లు అయితే ఉండేటియన్నమాట. డిజిటల్ క్లాస్ రూమ్ అండ్ వర్చువల్ క్లాస్ రూమ్. అది కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉండేటియి. ఇంకా మా స్కూల్‌లో అయితే వాల్ పెయింటింగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ప్రతి వాల్ మీద పిల్లలకి మంచిగా యూజ్‌ఫుల్ అయ్యే డయాగ్రామ్స్ అయితే ఉండేటివి. లైక్ ఇండియా మ్యాప్స్, డిస్ట్రిక్ట్ మ్యాప్స్, స్టేట్ మ్యాప్స్ అండ్ ఇంకా మన స్వతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళు అండ్ వాళ్ళు బయోడేటా సంథింగ్ అట్లా ఉండేటివన్నమాట. అయితే ఇంక ఇదే అన్నమాట మా డయాస్. ఇక్కడే అన్ని ఈవెంట్స్, అన్ని ప్రోగ్రామ్స్ అయితే జరిగేటివి. ఇంకలా మా స్కూల్ అంతా తిరుగుతా ఉన్నాం మేము. అండ్ ఇక్కడే అనమాట మేమంతా మధ్యాహ్నం మా స్కూల్‌లోనే అన్నం తినేటోళ్ళం. అక్కడ ఫుడ్ పెడతారు. మేమంతా ప్లేట్‌లో పెట్టించుకొనొచ్చి ఈ రూమ్‌లో కూర్చొని తినేటోళ్ళం అందరము లైన్‌లో. అప్పట్లో అయితే డైలీ మధ్యాహ్నం తిన్నా తినకపోయినా అయితే డైలీ ఎగ్స్ ఇచ్చేటోళ్ళనమాట. ఆ ఎగ్‌ల కోసం ఒకళ్ళొకళ్ళు లాక్కునేటోళ్ళు ఎగ్స్. ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలీదు మరి. ఇంకా ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ అయితే మా స్కూల్ లైఫ్‌లో చాలా చాలా ఉన్నాయి. మీకు కూడా మీ స్కూల్ లైఫ్‌లో ఉండేవంట కదా! అవైతే కామెంట్ చేయండి. నాకైతే మా స్కూల్ తోటి చాలా అనుబంధం అయితే ఉందనమాట. ఇదే స్కూల్‌లో అప్పట్లో చాలా సైన్స్ ప్రాజెక్ట్‌లు అయితే చేసేవాళ్ళం అనమాట. నేను మా ఫ్రెండ్స్. మాకు అప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనమాట సైన్స్ ప్రాజెక్ట్స్ అంటే. అందుట్లో ఒకటి మాకు ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది మా స్కూల్‌లో. ఇంక అక్కడి నుంచి అయితే మేము మా స్కూల్ తరపున డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కూడా పార్టిసిపేట్ చేసాం సైన్స్ ఫెయిర్‌కి. అక్కడ మాకు 2 ఫస్ట్ ప్రైజెస్ అయితే వచ్చినాయనమాట. ఒకటొచ్చేసరికి ఏమన్నా ఆటోమేటిక్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనమాట ప్రాజెక్టు. ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏమన్నా మన హిల్స్ దగ్గర అపోజిట్ వెహికల్స్ ఏమొస్తున్నాయో అర్థం కాదు కదా! అక్కడ సిగ్నల్ సెన్సార్స్ అయితే పెట్టి అమర్చాము. ప్రాజెక్ట్‌కి ఒక ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది. సో, ఇలా నాకు మా స్కూల్‌కి చాలా రిలేషన్ అయితే ఉందనమాట. ఇంకలా స్కూల్ అంతా తిరుగుతూ మా స్కూల్ టాప్ ఫ్లోర్‌లోకైతే వచ్చేసాము. ఇక ఈ ఫ్లోర్‌లో అయితే సోలార్ సిస్టమ్ అయితే ఉంటదనమాట. ఇక మేము క్లాస్ బంక్ కొట్టి మరీ క్లీన్ చేయనీకి వచ్చేటోళ్ళము. అప్పట్లో ఎప్పుడెప్పుడు పీరియడ్ అయిపోద్దా అని చూస్తా ఉండేటోళ్ళం గదా! సో, అట్లా అయితే మేము క్లీన్ చేయనీకైతే వచ్చేవాళ్ళము ఇంట్రెస్ట్ లేక. ఇంక ఇక్కడ నుండి చూస్తా ఉంటే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటదనమాట. చుట్టూ కొండలు, పొలాలు అన్నీ కనిపిస్తా ఉంటాయి మంచిగా. నాకిలా ప్లెజెంట్ ప్లేసెస్ అయితే చాలా చాలా ఇష్టం అనమాట.
ఇంక అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ మా 6th క్లాస్ రూమ్ దగ్గరికైతే వచ్చాము. ఇంకా మా 7th క్లాస్ ఎక్కడ కూర్చున్నాం, 8థ్‌లో ఎక్కడ కూర్చున్నాం, 9th క్లాస్ ఎక్కడ అట్లా అన్నీ చూసుకుంటూ అయితే మా స్కూల్ అంతా తిరిగాము. చెప్పాలంటే అప్పటి రోజులే చాలా బాగుండేవి. మనకి ఏం టెన్షన్స్ ఉండేటివి కాదు. స్కూల్‌కెళ్ళామా, ఇంటికొచ్చామా, తిన్నామా, మళ్ళీ స్కూల్‌కెళ్ళామా, ఇంటికొచ్చామా ఇదే రిపీట్ ఉండేదనమాట మనకైతే. నేనైతే స్కూల్ నుంచి మధ్యాహ్నం ఇంటికెళ్ళనీకి గోడ దూకి మరీ వెళ్ళేటోడిననమాట. సో, ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అయితే వస్తూనే ఉన్నారు. ఇక్కడికి డిఫరెంట్ బ్యాచెస్ నుండి వచ్చిన సీనియర్స్, జూనియర్స్ అందరూ ఒకరొకరు కలుసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటున్నారు. చాలా మంది ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ స్కూల్‌కొచ్చారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ వీళ్ళందరిని చూస్తూ ఉండేలోపు ఇంకొంతమంది మా ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. వీళ్ళే అనమాట మా ఫ్రెండ్స్ అంతా. వీళ్ళంతా మా 10th క్లాస్‌మేట్స్. ఇంకా చాలా మందున్నారు రావాల్సినోళ్ళు. ఇంకా రాలేదు. మేమంతా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటూ అప్పట్లో మేము ఎలా అల్లరి చేసేవాళ్ళము, ఇట్లా అన్ని విషయాల గురించి అయితే మేము మాట్లాడుకున్నాము. ఇక అందరం కలిసి క్లాస్ రూమ్‌లన్నీ తిరుగుతూ, ఈ బెంచెస్‌ని చూస్తుంటే మనం ఇక్కడే కదా పనిష్మెంట్ తీసుకుంది అని ఇట్లా అన్ని మెమోరీస్ గురించి ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకుంటూ మంచిగా అయితే మాట్లాడుకున్నాము. ఇంకా నేనైతే మా టీచర్స్‌ని కూడా కలిసాను. టీచర్స్‌ని చూస్తుంటే సేమ్ రెస్పెక్ట్, అదే భయం. హోంవర్క్ చేశావా అని అడగకపోయినా మనకు ఆ భయం మాత్రం ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ఇంకా టీచర్స్‌తో ఫోటోస్ తీసుకున్నాము. మీరప్పుడు ఇలా ఉండేవారు అని టీచర్స్ ఓల్డ్ మెమోరీస్‌ని షేర్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే అందరిని కలిసి అందరితో మంచిగా మాట్లాడి అక్కడి నుంచి భోజనాలు పెట్టే దగ్గరికైతే వచ్చేసాను. లంచ్ టైమ్ అయిందని. ఇక భోజనం విషయానికి వచ్చేసరికైతే ఈ భోజనం ఏర్పాటు మొత్తం మా స్కూలోళ్ళే ఏర్పాటు చేశారనమాట. ఇక ఈ భోజనాల విషయానికొచ్చేస్తే గనక చాలా ఐటెమ్స్ అయితే పెట్టారనమాట. మనం అన్ని గనంగా తినలేదు. తిన్నంత వరకు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టేజ్ దగ్గరికైతే వచ్చేసాను. స్పెషల్ గెస్ట్‌లు కూడా ఈవెంట్‌కొచ్చారు. స్టేజ్ మీద స్పీచెస్ ఇచ్చారు. స్కూల్ గురించి, ఓల్డ్ మెమోరీస్ గురించి, ఫ్యూచర్ స్టూడెంట్స్ గురించి చాలా మంది చాలా మంచిగా అయితే మాట్లాడారు. 75 ఇయర్స్ అంటే స్మాల్ థింగ్ కాదు గైస్. జనరేషన్స్‌ని తయారు చేసిన ప్లేస్ ఇది. ఇక మా ఫ్రెండ్ కూడా వచ్చి అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం అని చెప్పాడు. ఇక అందరం కలిసి మంచిగా గ్రూప్ ఫోటో దిగి వీడియోస్ రికార్డ్ చేసుకున్నాము. ఇక ఈ వీడియోస్ అన్నిటిని, ఫోటోస్ అన్నిటిని నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను చూసేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అలానే మన యూట్యూబ్ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా రీచ్ అవుతుంది. ఈ ఈవెంట్ వచ్చేసరికి ఒక 75 ఇయర్స్ ఆఫ్ ప్లాటినం జూబ్లీ ఈవెంటే కాదు. ఒక స్పెషల్ గెట్ టుగెదర్ పార్టీ లాగా కూడా అనిపించింది. ఎందుకంటే డిఫరెంట్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ మెమోరీస్‌ని, ఎమోషన్స్‌ని అన్నిటిని షేర్ చేసుకుంటున్నారు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ అయితే వాళ్ళ టీచర్స్ గురించి, మరికొంతమంది అయితే వాళ్ళ స్కూల్ లైఫ్ వాళ్ళని ఎలా చేంజ్ చేసిందో కూడా చాలా బాగా షేర్ చేసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. అసలు స్కూల్ రీయూనియన్ అంటే ఇది కదా గైస్. టైం మర్చిపోయి ఓల్డ్ మెమోరీస్‌లో ఫుల్‌గా ఇన్వాల్వ్ అయిపోయాము. ఈ రోజు నాకు జస్ట్ వ్లాగ్ కంటెంట్ కాదు, లైఫ్‌లో మెమరబుల్ డేగా మారిపోయింది. స్కూల్ లైఫ్ వన్స్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు కానీ, మెమోరీస్ మాత్రం లైఫ్ టైమ్ ఉంటాయి గైస్. మీరు కూడా మీ స్కూల్ రీయూనియన్‌కి అటెండ్ అయ్యారా లేదా? మీ ఫేవరెట్ స్కూల్ మెమరీ ఏంటో కామెంట్‌లో అయితే చెప్పండి. ఈ 75 ఇయర్స్ ఆఫ్ ప్లాటినం జూబ్లీ ఈవెంట్ ఎలా అనిపించిందో అండ్ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటో కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్‌ని అడిగి తెలుసుకుందాం రాండి గైస్. గైస్ ఇప్పుడైతే నా సూపర్ సీనియర్ అడగడానికి వెళ్తున్నా. మన అన్న లైఫ్ 75 ఇయర్స్ ఆఫ్ ప్లాటినం జూబ్లీలో అన్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏందో కనుక్కుందాం. అన్న, నీ 75 ఇయర్స్ ఆఫ్ ప్లాటినం జూబ్లీలో నీ ఎక్స్పీరియన్స్ ఏంది? నీ ఇదే బ్యాచ్? హాయ్ తమ్ముడు, నేను 2016 అండ్ 2017 బ్యాచ్. కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ మన సీనియర్స్ అందరూ. కానీ నా మాటల్లోనే కాదు, మన సూపర్ సీనియర్స్ ఉన్నారు చూసావా, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఓకే పదన్న. సార్ మీరు ఇక్కడ ఏ ఇయర్స్ నుంచి ఏ ఇయర్స్ వరకు టీచ్ చేశారు? నేను 69 నుంచి 2003 దాకా ఓకే. అగ్రికల్చర్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్గా చేశాను. 34 సంవత్సరాల సర్వీసు. ఓకే. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా నాకు పరిచయం. విద్యార్థులందరూ కూడా మా సొంత బిడ్డలాగా బాగా అభిమానంగా ఆప్యాయతగా ఉండేవాళ్ళు. ఓకే, మీకు ఇప్పుడు 75 ఇయర్స్ ఆఫ్ ప్లాటినం జూబ్లీలో మీకు చాలా సంవత్సరాల తర్వాత ఈ స్కూల్కి వచ్చారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? నాకు ఆహ్లాదంగా ఆనందకరంగా ఉంది మా స్టూడెంట్స్ అందరినీ చూడటం కూడా. ఓకే. అక్క మీరు ఈ స్కూల్లో ఏ బ్యాచ్? 2013-14 బ్యాచ్. ఓకే, మీరు సెలబ్రేషన్స్కి వచ్చారు కదా 75 ప్లాటినం జూబ్లీ, మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? స్కూల్ అంతా మారిపోయింది. డిజిటల్ క్లాసులు అన్నీ చాలా చాలా డెవలప్ అయింది. ఓకే, అప్పటికి ఇప్పటికి ఏమన్నా మీకు మెమరీస్ ఏమన్నా గుర్తొస్తున్నాయా? ఇక్కడ చూసిన చెట్టు ఈ క్లాస్ రూమ్ ప్రతి మెమరీ గుర్తొచ్చింది. ఓకే. 5 ఇయర్స్ తర్వాత మీరు స్కూల్కి వచ్చారు కదా, మీకు ఎలా సూపర్ బాగా జరిగింది. అందరూ ఆనందంగా వచ్చారు. బాగా ఇంత హ్యాపీగా జరుగుతుంది అనుకోవాలి మేము కూడా. ఓకే ఓకే, చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ అంకుల్. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ అంకుల్. ఎలా అనిపిస్తుంది అక్క మీ 75 ఇయర్స్ ఆఫ్ జూబ్లీ ప్లాటినం సెలబ్రేషన్స్? అంటే అందరిని ఒకేసారి చూడటం, స్కూల్ టీచర్స్ని ఒకే దగ్గర చూడటం, సీనియర్స్ని చూడటం అంతా చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఎక్సైట్మెంట్ ఇప్పుడు తీరిపోయింది. ఓకే, ఈ ప్లాటినం 75 జూబ్లీ ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా?
నాకు ఎంతమంది సార్లను చూస్తుంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మళ్ళీ హై స్కూల్లో చదువుకుంటే బాగుంటుందేమో, ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అనిపిస్తుంది. అది మీ అందరం చూస్తుంటే మాటలు రావట్లేదు మెయిన్. ఇప్పుడు అందరు ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నారు కదా గైస్. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ 75 ఇయర్స్ ఆఫ్ ప్లాటినం జూబ్లీ అంటే 75 జనరేషన్స్ ని తయారు చేసిన ప్లేస్ ఇది. ఎవరైతే ఆఫ్టర్ 2010 2015 తర్వాత పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి అంతగా ఏం అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఫ్యూ ఇయర్స్ బ్యాకే పాస్ అవుట్ అయ్యారు కాబట్టి. ఎవరైతే బిఫోర్ 2010 పాస్ అవుట్ అయ్యి ఉంటారో వాళ్ళకి చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. అండ్ వాళ్ళకి ఇది ఒక మెమరబుల్ డే అయితే ఉండిపోతుంది వాళ్ళ లైఫ్ లో, ఎందుకంటే వాళ్ళు పాస్ అవుట్ అయ్యి సో మెనీ ఇయర్స్ అవుతుంది కదా. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని మళ్ళీ గ్యాదర్ అయ్యి వాళ్ళ మెమోరీస్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే అదనమాట. కానీ గైస్ అసలైన సర్ప్రైజ్ ఇంకా మిగిలింది. నైట్ సెలబ్రేషన్స్ కోసం స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు. మనమైతే నా ఫోన్లో ఛార్జింగ్ లేదని చెప్పి అయితే నేనైతే ఇంటికైతే వచ్చేసాను నైట్ వెళ్దామని. ఇక నైట్ అవ్వగానే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయినట్టుంది. సౌండ్స్ అన్ని అయితే మా ఇంటి దాకా అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడే వెళ్తున్నాను మా స్కూల్ దగ్గరికి. గైస్ స్కూల్ అట్మాస్ఫియర్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఫుల్ లైటింగ్ సెటప్, స్టేజ్ డెకరేషన్స్ తోటి, ఎల్ఈడి స్క్రీన్స్ తోటి, సౌండ్ సెటప్ చూస్తుంటే మామూలుగా జరిగేటట్లేదు ప్రోగ్రామ్ అయితే. కూడా చూపిస్తాను చూడండి. చాలా మంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఈవెంట్ ని సక్సెస్ చేయడానికి. మధ్యాహ్నం నేను ఇంతమంది క్రౌడ్ అస్సలు చూడలేదు గైస్. ఈవినింగ్ అయ్యేసరికి చాలా మంది అయితే వచ్చారనమాట ఈ ప్రోగ్రామ్ కి. మా అందరిని ఎంటర్టైన్ చేయడానికి జబర్దస్త్ టీం నుండి బుల్లెట్ భాస్కర్ గారు, నరేష్, ఫైమా, జితేంద్ర కూడా వచ్చారు. వాళ్ళు స్టేజ్ మీదకి రాగానే క్రౌడ్ అంతా ఫుల్ జోష్ లోకి వెళ్ళిపోయింది. ఇక వీళ్ళతో పాటు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కొంతమంది సింగర్స్ కూడా వచ్చారు. అండ్ వీటితో పాటు మంగళగిరి డాన్స్ అకాడమీ నుంచి అయితే వచ్చారు కొంతమంది డాన్స్ చేయడానికి. ఇట్లా అయితే చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి అనమాట నైట్ టైం అయితే. ఇక ప్రోగ్రామ్ అయితే కాసేపటికే స్టార్ట్ అయింది అనమాట. ఇక జబర్దస్త్ టీం వాళ్ళు అయితే అందరినీ నవ్విస్తూ అలరిస్తూ అయితే ఉన్నారు. ఈ జబర్దస్త్ టీం వాళ్ళు చూడడానికి ఎంతమంది క్రౌడ్ వచ్చినట్టున్నారు గైస్. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు. ఒక బుల్లెట్ భాస్కర్ గారు అయితే బాగానే ఎంటర్టైన్ చేశారు అందరినీ. అయితే ఒక 2-3 స్కిట్లు అయితే వేసారనమాట ఇక్కడే లైవ్ లో. కాకపోతే టీవీలో చూసినంత ఎక్సైట్మెంట్ అయితే లేదు గాయ్స్. ఇక అక్కడ నుంచి అయితే నైట్ డిన్నర్ చేయడానికి మళ్ళీ మా భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము. నైట్ డిన్నర్ అయితే మార్నింగ్ పెట్టిన ఐటమ్స్ లేకపోయినా సరే టేస్ట్ మాత్రం బాగుంది గాయ్స్. ఇక మంచిగా తినేసి మళ్ళీ స్టేజ్ పర్ఫార్మెన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడికి రాగానే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది. డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది గాయ్స్ అసలు. ఇంకా అలా అందరూ ఆ ప్రోగ్రామ్ ని మంచిగానే ఎంజాయ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అసలు ఇది స్కూల్ ఈవెంట్ లాగా అయితే లేదు గాయ్స్, లైవ్ షో పర్ఫార్మెన్స్ లాగా అయితే అనిపిస్తుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ ని ఇంకో లెవెల్ కి యాడ్ చేయడానికి కొంతమంది సింగర్స్ కూడా వచ్చారని చెప్పారు కదా గైస్. వాళ్ళు లైవ్ సాంగ్స్ పాడి అందరిని అలరించారు గైస్. ఓల్డ్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్, ఎనర్జెటిక్ సాంగ్స్ అన్ని మిక్స్ తోటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు. కొంతమంది ఆడియన్స్ కూడా సాంగ్స్ కి డాన్స్ కూడా చేస్తున్నారు. స్కూల్ గ్రౌండ్ మొత్తం లైట్స్ తోటి, మ్యూజిక్ తోటి, నవ్వులతోటి చాలా బ్యూటిఫుల్ గా అయితే అనిపించింది. Ramadhan
ఇట్లాంటి ఈవెంట్ అయితే మా స్కూల్లో గానీ, మా ఊర్లో గానీ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మార్నింగ్ స్టార్ట్ అయిన ఈవెంట్ నైట్ వరకు ఇంత గ్రాండ్‌గా కంటిన్యూ అవ్వడం అంటే నిజంగా సూపర్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. ఫైనల్‌గా ఈవెంట్‌ని చూసి ఎంజాయ్ చేసి మెమరబుల్‌గా అయితే కంప్లీట్ చేసాము మా డేని. నిజం చెప్పాలంటే ఈరోజు జస్ట్ ఒక స్కూల్ ఫంక్షన్ కాదు గైస్. లైఫ్‌లో మర్చిపోలేని మెమరీ. 75 ఇయర్స్ ఆఫ్ ప్లాటినం జూబ్లీని ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన మా స్కూల్ స్టూడెంట్స్ అందరూ చాలా గ్రేట్ గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మెమరబుల్ వ్లాగ్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో.